ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తల్లికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా? సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ కు వెళ్లారు. అయితే ఆమె వెంట కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు. ఇంటి దగ్గర అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజారెడ్డి కర్నూలు ఉల్లి మార్కెట్ కు వచ్చారు. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారంటూ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. వైఎస్ రాజారెడ్డి తల్లి షర్మిలతో కలిసి అమ్మమ్మ విజయమ్మ దగ్గరికి వెళ్లారు. అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకుని కర్నూలు పర్యటనకు బయలుదేరినట్లు తెలుస్తోంది. రాజారెడ్డి, షర్మిలలు వైఎస్ విజయమ్మను కలిసి బయటకు వచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విజయమ్మ బయటకు వచ్చి మరి షర్మిల, రాజారెడ్డికి వీడ్కోలు పలికి వెళ్లారు. షర్మిల తల్లి విజయమ్మను హత్తుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల స్పందించారు. కర్నూలు మార్కెట్లో పర్యటించిన సమయంలో అవసరమైనప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిల ఇవాళ కొత్త బస్టాండ్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చారు. అక్కడ రైతుల్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉల్లి రైతుల పంటకు మద్దతు ధర ప్రకటించే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. క్వింటా ఉల్లిగడ్డకు 600 కూడా ధర లేదన్నారు షర్మిల. గతేడాది క్వింటా ఉల్లి 4500 ఉందన్నారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 1200కు కొంటున్నామని చెబుతోందని, కానీ రైతులు ఎందుకే 600కే అమ్ముకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క రైతు దగ్గర కూడా 1200కు కొనటం లేదని, ప్రభుత్వం క్వింటా ఉల్లిని 2400కు కొనాలన్నారు. ప్రభుత్వం కొంటున్నామని చెబుతోన్న ధరలకు, రైతులు అమ్ముతోన్న ధరలకు తేడా ఉందన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన 2 రైతులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.